ఇంటర్నల్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ అనేది 2 డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇంటర్నల్ మెడిసిన్ లేదా జనరల్ మెడిసిన్ అనేది పలు రకాల ఇన్ఫెక్షన్స్ గానీ, డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్షియస్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఉంటాయి. ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కావడం, కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ కానివి ఉంటాయి. వాటిని మనం నివారణ చేయడం అంటే ప్రివెన్షన్. డిసీజెస్ అనేవి రాకుండా నివారణ చేయడం. ఒకవేళ వచ్చినట్లయితే వాటిని తొందరగా మనం ఐడెంటిఫై చేసి పలు రకాల టెస్టులు నిర్వహించి ఏ స్టేజ్లో ఉన్నాయి అని కనుక్కొని తొందరగా ట్రీట్మెంట్ చేయడం. వాటిని మనము ఇవన్నీ కూడా ఇంటర్నల్ మెడిసిన్ విభాగం కింద వస్తాయి. ఇవి మేజర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ అంటాం. మనం హార్ట్ గురించి కానీ, బ్రెయిన్ గురించి కానీ, లంగ్స్ గురించి కానీ, కిడ్నీస్ గురించి కానీ, మన జీర్ణ వ్యవస్థ గురించి కానీ, వీటికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు నివారణ చేయడం. ఒకవేళ అలా వచ్చినా కూడా మనం వెంటనే వాటిని కనుక్కొని తగు మోతాదులో ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంటర్నల్ మెడిసిన్కి సంబంధించిన విషయం. ఫిజిషియన్ అంటారు ఇంటర్నల్ మెడిసిన్. వైడ్ రేంజ్ ఆఫ్ అంటే వైడ్గా మనకు ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనం అర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి సంబంధించింది. ఫ్యామిలీ మెడిసిన్ అంటే ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ కేర్ అంటారు. కాంప్రహెన్సివ్ కేర్ అంటే ఒకసారి ఒక జబ్బు గురించి, ఒక ప్రాబ్లం గురించి ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత ఒక వ్యక్తి గురించి కానీ, ఆయనకు ఉన్న ఫ్యామిలీ గురించి కానీ, ఆయన ఉన్న కమ్యూనిటీలో గురించి కానీ కంటిన్యూషన్ ఆఫ్ ది మెయిన్ ట్రీట్మెంట్, దాన్ని కాంప్రహెన్సివ్ మెడిసిన్ అంటారు. పలు రకాలుగా సహాయపడడం, ఆ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయడం, వీటన్నిటిని కూడా మనం ఫ్యామిలీ మెడిసిన్ ఆర్ కాంప్రహెన్సివ్ మెడిసిన్ అని అంటాం. మేజర్ బర్డన్ అనేది మనం ఇంటర్నల్ మెడిసిన్ అనే విభాగంలో మనం ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత కంటిన్యూషన్ అనేది ఫ్యామిలీ మెడిసిన్ కానీ, సపోర్టివ్ మెడిసిన్ కానీ అనేది మనకు ఉంటుంది.